సూపర్ స్టార్ కృష్ణ గారు నటించిన అద్భుత చిత్రరాజాలలో ఒక సాంఘిక చారిత్రక సినిమాగా చెప్పదగిన సినిమా పల్నాటి సింహం. పల్నాడు ప్రాంత వీరగాథలను స్తుతిస్తూ అంతర్భాగంగా చూపిస్తూ ఆ వంశానికి సంబంధించిన రెండు కుటుంబాల మధ్య జరిగినటువంటి ఒక ఘర్షణాత్మక కథనమే ఈ చిత్ర ఇతివృత్తం. శారద గారు, కృష్ణ గారు, అన్నపూర్ణ గారు, రాధ, జయసుధ గారు, రంగనాథ్ గారు, జగ్గయ్య గారు, సత్యనారాయణ, రాజ్వర్మ, గిరిబాబు ఇలాంటి వాళ్ళందరూ నటించినటువంటి ఈ సినిమా సూపర్ హిట్ కావడమే కాకుండా కృష్ణ గారికి ఒక గోల్డెన్ పీరియడ్గా చెప్పినటువంటి 82, 83, 84, 85, 86, 87 సంవత్సరాలలో ఒక మేలి సినిమాలలో ఇది ఒకటిగా నిలిచింది. తన గెటప్తో మీకు మొత్తము పలనాటి ఖడ్గాన్ని పట్టుకొని బాగా గడ్డం పెరిగినటువంటి కృష్ణ గారి గెటప్ చాలామందికి స్ఫూర్తినిచ్చింది. చాలా సినిమాల్లో అలాంటి పాత్రలని తీర్చిదిద్దాలని చెప్పి ప్రయత్నించి విఫలమయ్యారు కూడా. పలనాటి పేరుతో మొదలయ్యి విడుదలైనటువంటి సినిమాలలో ఇది ఒకటే సూపర్ హిట్ సినిమాగా నిలిచింది. ఆ తర్వాత ముందు పలనాటిని టైటిల్లో పెట్టుకొని గెలిచిన చరిత్ర ఇంతవరకు లేదు. ఒక్క సుమన్ గారి పలనాటి రుద్రయ్య మాత్రం కాస్త కూస్తో ఆడిందని చెప్పవచ్చు. ఇక పలనాటి సింహానికి సంబంధించిన డేటా గనక చూస్తే 1985లో విడుదలైంది. జూన్ 7వ తారీఖున 41 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. కరెక్ట్గా సంవత్సరానికే 1986 జూన్ 5న ఖైదీ రుద్రయ్య అనే ఒక బ్లాక్ బస్టర్ సినిమాని అందించారు. దానికి ఒక 2 రోజుల ముందు, సంవత్సరం ముందు రిలీజ్ అయిన సినిమా అన్నమాట ఇది. ఆ చిత్రాల పరంపరలో ఇందులో హీరోయిన్గా చేసినటువంటి జయసుధ గారి అసలు పేరుతోనే ఇందులో ఆమె క్యారెక్టర్ సుజాత పేరుతోనే నటించారు. విదేశాలలో చదువుకొని వచ్చి తన గ్రామంలో ఉన్నటువంటి కక్షలు కార్పణ్యాలకి అంతం పలకాలనే ఒక కృష్ణమనాయుడు క్యారెక్టర్లో ఉదాత్తమైన నటన ప్రదర్శించారు కృష్ణ గారు. కృష్ణ గారి తమ్ముడిగా శివకృష్ణ ఆవేశపూరితమైనటువంటి క్యారెక్టర్లో బాలచంద్రుడి స్ఫూర్తితో తీర్చిదిద్దారు అతని పాత్రని. పరుచూరి బ్రదర్స్ దీనికి మాటలు రాశారు. కోదండరామిరెడ్డి గారు డైరెక్టరు. చాలా థియేటర్లో అద్భుతమైన కలెక్షన్స్తో జిల్లా రికార్డులు బద్దలు కొట్టినటువంటి దాఖలా కూడా ఉన్నది. తాను ప్రేమించినటువంటి యువతితో పెళ్ళాడి అప్పటికే గ్రామంలో ఉన్నటువంటి 2 కుటుంబాల మధ్య వైరం తెలియకుండానే ఇంకాస్త పెద్దదిగా జరగడానికి కారణమవుతాడు మన కృష్ణమనాయుడు. అయితే తన మేనకోడలు అయినటువంటి తన మేనత్త కూతురైనటువంటి రాధని పెళ్లి చేసుకోవటానికి తనకి అంగీకారం లేదు, కానీ తాను ఇంకొక యువతికి మనసిచ్చాను కాబట్టి అది చేసుకోలేను అని చెప్తాడు. అక్కడ ఆయన మీద ఆశలు పెట్టుకున్నటువంటి రాధగారి క్యారెక్టర్ చనిపోతుంది. బట్ అక్కడ ప్రేక్షకులకి తెలిసి కథనంలోని పాత్రలకు తెలియనిది ఏమిటంటే ఆమెని రేప్ చేసి రాజ్వర్మ చంపేస్తాడు. ఆ నేరం తాను పెళ్లికి నిరాకరించినందుకే ఆత్మహత్య చేసుకున్నదని చెప్పేసి భావించి శారద గారు కృష్ణ గారి కుటుంబం మీద మరింత పగ పెంచుకుంటారు. ఈ క్రమంలో పలనాటి వీరులకు సంబంధించిన ఆయుధాలని స్మగ్లింగ్ చేస్తూ వేరే వ్యక్తులకి అమ్మే ప్రయత్నం చేసే క్రమంలో ఆ నిందా నేరం కృష్ణ గారి మీద పడి చివరికి ఒక వ్యక్తి హత్యకి దారితీస్తే ఆ హత్యా నేరం కూడా మోపబడి ప్రవాసంలోకి వెళ్ళిపోతారు కృష్ణ గారు. అక్కడ శారద గారు తీసుకుంటున్నటువంటి నిర్ణయాలతో మొత్తం గ్రామానికి వస్తున్నటువంటి ఆపద, గ్రామంలో విలన్గా ఉన్నటువంటి సత్యనారాయణ తాలూకు ఆగడాలని అరికట్టేందుకు పలనాటి సింహం అవతారం ఎత్తుతారు. అయితే ఈ క్రమంలో జయసుధ గారు ఆయన ఉన్నటువంటి గుహకు వెళ్ళి వచ్చి కలుస్తూ ఉండగా తాను గర్భం దాల్చినప్పుడు ఆ గర్భానికి కారణం ఎవరు చెప్పాలంటూ నిలదీసినప్పుడు అక్కడికి కృష్ణ గారు ప్రత్యక్షం అవుతారు. వచ్చి తన భార్య నిర్దోషి అని చెప్తూ తాను అలా ఎందుకు ఉండాల్సిందో వివరిస్తారు. అయితే కోర్టు మాత్రం పలనాటి బ్రహ్మనాయుడిగా ఆయన చేసినటువంటి ఈ న్యాయం ఏదైతే ఉంది అని చెప్తారో ఆ న్యాయం చట్టానికి వ్యతిరేకం అని చెప్తూ ఆయనకి ఉరిశిక్ష విధిస్తారు. అయితే ఈ మధ్యలో తొడగొట్టిన తర్వాత పడగొట్టిగాని కదలడి కృష్ణమనాయుడు
అంటూ అద్భుతమైన పవర్ఫుల్ డైలాగులు కృష్ణ గారి నోటి వెంట వింటూ ఉంటే రోమాలు నెక్కబొడిచే సన్నివేశాలకి కొదవే లేదనిపిస్తుంది సినిమాలో. కత్తితో సత్యనారాయణ గారి తల ఎగరేయటం, అలానే అంతకుముందు సూర్యుడికి నమస్కారం చేసి తనకి శక్తినివ్వు, కృష్ణమనాయుడిని ఎదిరించే మట్టుబెట్టే శక్తినివ్వు అని సత్యనారాయణ గారు అడుగుతుంటే కృష్ణ గారు ఏ కత్తితో అయితే తన కుమారుడి తల నరుకుతాడో ఆ తలని గద్ద తీసుకొచ్చి అతని చేతుల్లో వేయడం అనే సన్నివేశం అద్భుతంగా పడింది. ఇలాంటి పోరాట సన్నివేశాల్లో శివకృష్ణ గారు చెలరేగిపోయారు. అయితే మధ్యలోనే ఆ క్యారెక్టర్ చనిపోతుంది. తన తమ్ముడి మరణంతో కృష్ణ గారిలోని క్రోధాగ్ని మరింత ప్రజ్వరిల్లి విలన్లను అంతమొందిస్తారు. ఇవంతా కలిపి కోర్టులో చెప్పడం తర్వాత పల్నాటి బ్రహ్మనాయుడు నాగమ్మ మధ్య ఎలాంటి సన్నివేశాలు అయితే జరుగుతాయో అలాంటి సన్నివేశాల తర్వాత కృష్ణ గారిని ఆయన కోరుకుంటాడు, ఏ పల్నాటినైతే తను ప్రేమించాడో అదే పల్నాడులో తనకి ఉరిశిక్ష వేయాలి అని చెప్పేసి. పిరికి బందలాగా ఎక్కడో 4 గోడల మధ్య కాదు, తన జనం అందరూ చూస్తుండగానే. ఈ సినిమా కథ నిజంగానే జరిగిందా అనిపించేలాగా చిత్రీకరించడం జరిగింది. ఆ క్లైమాక్స్లో కృష్ణ గారి తల పగిలిపోవటం అనే సన్నివేశం, ఆ తర్వాత పెద్ద గాలివాన ప్రళయం వస్తుందా అన్నట్లు సన్నివేశాలు, అంటే మహాపురుషులు వీరాది వీరులు చనిపోయినప్పుడు ప్రకృతి ప్రకోపిస్తుంది అని ఒక అంతర్లీనంగా దర్శకుడు చెప్పదలిచినట్లుగా సన్నివేశంతో వస్తుంది. అక్కడే మన జయసుధ గారు కూడా చనిపోతారు. ఆ ఇద్దరికి ఒకటే చితి మీద అంత్యక్రియలు చేస్తారు. దీనికి ముందు అంటే ఎంత పకడ్బందీ స్క్రీన్ ప్లే అంటే, ఈ కుంకుమతో ఈ గాజులతో అనే ఒక పాట కృష్ణ గారు జయసుధ గారు దగ్గరగా ఉండగా చిత్రీకరిస్తే అదే పాటని పేతాస్ అంటే విషాదభరితంగా వారిద్దరూ చనిపోయిన సందర్భంలో వినిపిస్తారు. అలానే పల్నాటి చరిత్రని చెబుతూ బుర్రకథ కానీ, అలానే పల్నాడు మాచర్ల గురజాల దగ్గర నిజంగానే చిత్రీకరించినటువంటి సన్నివేశాలు, చెన్నకేశవాలయం, ఆ ఆయుధాలని ఒక గదిలో బంధించినప్పుడు కృష్ణ గారు బంధించడం కాదు, ఒక గదిలో ఉంచినప్పుడు కృష్ణ గారు చెప్తారు శివకృష్ణతో, తమ్ముడు పల్నాటి వీరుల ఆయుధాలన్నింటినీ ఇలా లోపల బంధించి ఉంచుతావా, దీన్ని ప్రజలందరికీ అందుబాటులో ఉంచాలి అన్నట్టు. ఇవన్నీ ఏంటంటే ఈ సినిమాని నిజంగానే జరిగిందా ఈ కథ కానీ అనుకునేలాగా తీయడం జరిగింది. అయితే సినిమా వెనక ఏం జరిగింది అనే దాని గురించి మనం మాట్లాడుకున్నప్పుడు, ఈ కథ చెప్పినప్పుడు నేను కృష్ణ గారు కోదండరామిరెడ్డితో ఒక సినిమా తీయాలనుకుంటున్నప్పుడు ఎంఎస్ రెడ్డి గారు కౌముది ఆర్ట్ పిక్చర్స్ మీద, ఈ సెట్కి మీరు రాకుండా ఉంటేనే మేము ఈ సినిమాని పూర్తిగా చేయగలుగుతాము, మీరు సెట్కి వస్తే కనుక మేము చేయలేము అని పరుసూరి బ్రదర్స్, కోదండరామిరెడ్డి వీళ్ళందరూ చెప్పడము, దానిని విని నేను సెట్కి వస్తే ఈ సీన్ ఎందుకు ఇలా చేస్తున్నారు, ఆ సీన్ ఎందుకు అలా చేస్తున్నారు అని అడుగుతాననేది వాళ్ళ ఉద్దేశం. మొత్తానికి నేను రాకుండానే సినిమాని పూర్తి చేశారు, సక్సెస్ చేశారు. కౌముది సంస్థకి విజయాల దాహాన్ని తీర్చినటువంటి కృష్ణ గారికి, కోదండరామిరెడ్డి గారికి నా ధన్యవాదాలని నిర్మాత ఎంఎస్ రెడ్డి గారు ఇప్పుడు ఏదైతే బూత్ షోలుగా పిలువబడినటువంటి జబర్దస్త్ షోని నిర్వహిస్తున్నారో మల్లెమాల, ఆ మల్లెమాల ఆయన ఇంటి పేరు, కలం పేరు మల్లెమాల సుందరరామిరెడ్డి గారు, ఎంఎస్ రెడ్డి గారు ఆ 100 రోజుల ఫంక్షన్లో చెప్పారు. తెర వెనక ఇంకా మన మిత్రులు చెప్పిన విషయం ఏంటంటే, వజ్రాయుధం సినిమా సందర్భంగా ఏదో ఒక మిస్చివస్ బిహేవియర్, అంటే అంతగా సరిపడనటువంటి ప్రవర్తించినటువంటి పరుచూరి గోపాలకృష్ణ గారిని సెట్ నుంచి వెళ్ళిపోవాలి అని కృష్ణ గారు చెప్తే, దాంతో పరుచూరి వెంకటేశ్వరరావు గారు కూడా వెళ్ళిపోతే, తిరిగి ఈ పల్నాటి సింహం సినిమాకే పనిచేసినప్పుడు కృష్ణ గారు నేనేదో కోపంలో అలా అంటే మీరు వెళ్ళిపోవడమేనా అని అన్నారని ఈ పరుచూరి బ్రదర్సు పరుచూరి వారి ఒక్క పులుకుల్లోనో ఎక్కడో చెప్పినట్లు తెలుస్తోంది. ఇది సమాచారము. ఈ సమాచారము నిజమా కాదా అనేది మనము చెక్ చేయలేదు. అలా
కొన్ని తెర వెనక సంఘటనలు, తెర ముందు, ఆ తర్వాత 100 రోజుల శతదినోత్సవ సంబరాల వేడుకలలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు మీకు వివరించడం జరిగింది. ఇందులో విలన్గా, అంటే చిన్న విలన్గా నటించినటువంటి రేపుల రాజవర్మ ఏమయ్యాడో అప్పటికి ఇప్పటికీ తెలియదు. కొన్ని సినిమాల్లో నటిస్తూనే ఆయన తెరమరుగయ్యాడా, లేకపోతే వ్యాపారం చేసుకుంటూ సినిమాలకి విరామం ఇచ్చారా అనేది తెలియదు. ఇక కృష్ణ గారి నటన శిఖరాగ్ర స్థాయికి అందుకున్నది అంటే ఇలాంటి కొన్ని సినిమాల్లోనే. ఇదే గెటప్ మనకి తెలుగు వీరలేవరాలో కనిపిస్తుంది. వాస్తవానికి తెలుగు వీరలేవరా అల్లూరి సీతారామరాజు గెటప్ని మైమరిపించేలాగా చేయాలనుకున్నా అది మాత్రం ఈ పల్నాటి సింహం స్ఫూర్తితో తయారైందేమో అనిపిస్తుంది మేకప్ చూస్తే, ఆ గడ్డము, విగ్గు ఇవన్నీ చూసినప్పుడు. ఇక రాధగారితో ఉన్న 2 పాటలు కానీ, జయసుధ గారితో పాటలు కానీ, కథానుసారంగా వచ్చే పాటలు కానీ అద్భుతంగా ప్రేక్షకులని ఉర్రూతలూగించడమే కాకుండా విపరీతమైనటువంటి భావోద్వేగాల పరంపరకు లోని చేసిన సినిమా ఈ పల్నాటి సింహం. కృష్ణ గారి కెరియర్లో ఒక అద్భుతమైన 100 రోజుల సినిమాలు వరుసగా వచ్చిన కాలంలో పల్నాటి సింహానికి ఎప్పటికీ ఒక సుస్థిరమైన స్థానం ఉంటుందంటంలో సందేహం లేదు. రౌద్ర రసం, ఆవేశం, పౌరుషం ఇలాంటి ఒక భయానక భావోద్వేగ రసాలను పండించడంలో కృష్ణ గారికి తిరుగులేదు అని నిరూపించబడినటువంటి సినిమాలలో ఇది కూడా ఒకటి, పల్నాటి సింహం. ఆ సినిమాకి ఇచ్చిన పబ్లిసిటీ కానీ, ఆ తర్వాత అది సాధించినటువంటి విజయం కానీ ఆ నిర్మాతకి ఎనలేని కీర్తి ప్రతిష్టలు తెచ్చిపెట్టడమే కాకుండా కృష్ణ గారి అభిమానుని ఆనంద డౌలికలలో ముంచెత్తింది. అలానే ఈ కాంబినేషన్తోనే తర్వాత ప్రతాపరుద్రుడు, తర్వాత మా సినిమా అని ప్రకటించారు, కానీ అది ఏ కారణాల చేతనో ఆగిపోయింది. బట్ అదే పేరుతో, ప్రతాపరుద్రుడు పేరుతో ఒక సాంఘిక సినిమా కృష్ణ రాధాలతో మొదలైంది. కొన్ని షెడ్యూల్స్ కూడా జరిగినాయి. ఆ ఫోటోలు కూడా బయటికి రావటం నాకు బాగా గుర్తు. రాధగారితో కృష్ణ గారు ఒక కుక్కను చూపించి ఏదో చూపిస్తూ ఉంటారు. బట్ ఏదేమైనా సరే 40 ఏళ్ళు దాటినా కూడా ఇందులోని పాటలు కానీ, కృష్ణ గారి నటన కానీ, అప్పట్లో ప్రేక్షకులు కన్నీళ్లు పెట్టినటువంటి క్లైమాక్స్ సన్నివేశాలు ఏది మనం ఇప్పుడు ఈ మధ్యకాలంలో పబ్లిసిటీతో ఊదరగొడుతూ ఉన్న చివరి అరగంట ఏడవని మనిషి ఉండడు, చివరి అరగంట ఏడుస్తారు నేనేడ్చాను అని చెప్పడం కాదు. ఈ సినిమా నిజంగానే చివరి 10 నిమిషాలు సిఎస్ రావు గారు చేశారు జడ్జి గారి క్యారెక్టర్లో. తన భర్తకి మరణశిక్ష విధించవద్దు అని ఆమె జయసుధ గారి క్యారెక్టర్ ఆయన అడిగినప్పుడు, ఒక శిక్ష తీర్పు ఇవ్వబోయే ముందు నేను ఎవరిని కలవను అని ఆయన చెప్పడం, కానీ తన విజ్ఞప్తి ఇది అని చెప్పడానికి వెళ్ళిన సన్నివేశాలు, సినిమా పూర్తయింది అనే భావనలో ఉన్నా కూడా ఆ తాలూకు సన్నివేశాల మూడు మనలో ప్రతిఫలిస్తుంది. సినిమా పూర్తయిన దాదాపు ఒక అరగంట వరకు నిస్తేజంగా ఉండిపోతాం, మైండ్ అంతా బ్లాంక్ అయిపోతుంది అనమాట. అంత విపరీతమైన ప్రభావం చూపించింది అప్పట్లో ఆ క్లైమాక్స్. అలాంటి క్లైమాక్స్ చాలా సినిమాల్లో ట్రై చేశారు కానీ కుదరదు. ఒక హీరో చనిపోయిన తర్వాత ఇంకా కథ నడిపించడం కొంతమందికే సాధ్యపడగా అలాంటి ఫీట్స్ కృష్ణ గారి సినిమాల్లో కూడా తిరిగి రిపీట్ కాలేదు. హీరో మరణించినంత మాత్రాన ఫ్లాప్ అవుతాయా అంటే 80% అయ్యాయి. కానీ కొన్ని సినిమాలు మాత్రమే స్టార్ హీరోలు, విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న హీరోలు మరణించిన తర్వాత కథ కొద్దిగా సాగటం, ఆ తర్వాత ఆ సినిమా సక్సెస్ అవ్వడం అనేది చాలా చాలా అరుదుగానే జరుగుతూ ఉంటుంది. విషాదాంతంగా ఉన్నంత మాత్రాన ప్రతి సినిమా ఫ్లాప్ అవ్వాలని లేదు కదా అని చాలామంది చెప్తారు. కానీ మీరు అలాంటి సినిమాలను వరుస తీసి పెడితే మీరు పట్టుమని 10 సినిమాలు కూడా ఒక్కొక్క హీరో సినిమాల్లో చెప్పలేరు. ఇది పలనాటి సింహానికి సంబంధించి ఒక పాత జ్ఞాపకాల దొంతర. మీరు బొట్ట అనుకున్న నాకు అభ్యంతరం లేదు. మీరు ఈ సినిమా చూసినప్పుడు ఏమని అభిప్రాయపడ్డారు, ఎలా ఫీల్ అయ్యారు, అలానే అప్పట్లో రివ్యూలు ఏమొచ్చాయి చాలామంది ఇప్పటికే చెప్పారు. మీ అభిప్రాయాల్ని మీరు పంచుకోండి.